హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో తెలుగులోకి స్ట్రీమింగ్‌కొచ్చిన 45 అనే మూవీ చూసా. స్టారింగ్ ఆర్‌బి శెట్టి, శివరాజ్ కుమార్ అండ్ ఉపేంద్ర. ఈ మూవీ గురించి నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఈ మూవీని థియేటర్‌లోనే చూద్దాం అనుకున్నా. కానీ ఏంటంటే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత నాకు ఇంట్రెస్ట్ పోయింది. లేట్‌గా రిలీజ్ చేశారు. దాని తర్వాత చాలా జరిగాయన్నమాట. థియేటర్‌లో చూడడానికైతే అసలు కుదరలేదు. మొత్తానికి ఓటీటీలో ఇవ్వాలే వచ్చిందన్నమాట. తెలుగు డబ్‌లో. డబ్బింగ్ అయితే చాలా బాగుంది. ఇంతకీ సినిమా ఎలా ఉందంటే మూవీ అయితే సూపర్ ఉంది. ఎక్సలెంట్‌గా ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఆ కాన్సెప్ట్ అయితే టాప్ నాచ్ కాన్సెప్ట్ అనమాట. కానీ ఎగ్జిక్యూషన్‌లో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. వీఎఫ్ఎక్స్, సీజీఐ అండ్ ఆ గ్రీన్ స్క్రీన్స్ వాటికి దండం. వీళ్ళ దగ్గర బడ్జెట్ లేనప్పుడు కాస్త ఆగాల్సింది. కానీ నాకు ఒక మంచి కాన్సెప్ట్‌ని చెడగొట్టారన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. మనం చాలా వరకు కూడా ఆ స్టోరీ అండ్ కాన్సెప్ట్‌లోకి చాలా డీప్‌గా ఇన్వాల్వ్ అవుతాం. కానీ మధ్యలో ఆ సీజీఐ, వీఎఫ్ఎక్స్ వల్ల కొంచెం చిరాకనేది వస్తదనమాట. వాటి వల్ల ఒక కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుద్ది. అంటే లాస్ట్‌లో చాలా క్లారిటీ ఇస్తారనుకోండి, అది వేరే విషయం. అండ్ ఆ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ మాట. వీఎఫ్ఎక్స్, సీజీఐ కొంచెం పక్కన పెడితే దాంట్లో ఉండే మెసేజ్ అయితే సూపర్ మాట. దాన్ని ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇచ్చారన్నమాట. అదైతే చాలా బావుంది. ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ నచ్చింది గానీ, కొంచెం జాగ్రత్త తీసుకొనుంటే ఇంకా బావుండేదన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఈ మూవీలో మెసేజ్ ఎంత క్లియర్‌గా ఉందో, డెప్త్ కూడా అంతే ఉందన్నమాట. మనం చేసేది ఒక చిన్న తప్పే గదా! అని అనుకుని వదిలేస్తే, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ అనేవి ఎంత దూరం వెళ్తాయి అని ప్రతి ఒక్క దాన్ని చాలా చూపించారన్నమాట. కాస్ట్ చూసిన తర్వాత గూడా మీరు మూవీ చూడకపోతే ఇంకెవడు ఏం చేయలేడు మాట. అది. మన హీరో వచ్చేసి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఒకరోజు నార్మల్‌గా బండి డ్రైవ్ చేసుకుంటూ అలా వెళ్తుంటే ఒక కుక్క అడ్డొస్తదన్నమాట. మనోడు చూసుకోకుండా దాన్ని గుద్దేస్తాడు. అదైతే చనిపోతది. అయితే మనోడు ఆగకుండా ఇంకా ముందుకెళ్తాడు. ఒక లారీ వచ్చి మనోడిని గుద్దేస్తదన్నమాట. సడెన్‌గా లేస్తాడు. అది కల అని గుర్తిస్తాడన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ డే సేమ్ ఇన్సిడెంట్స్ అనేవి మనోడి లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. జరిగినంక మనోడి లైఫ్ అనేది చేంజ్ అయిపోతదన్నమాట. అసలు మనోడి లైఫ్ ఎలా చేంజ్ అయింది? ఏం జరిగింది? అసలు 'శివరాజ్ కుమార్' ఎవరు? 'ఉపేంద్ర' క్యారెక్టర్ ఏంటి? అసలు ఈ 45 అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. బేసిక్‌గా ఈ మూవీలో మనకేం చూపిస్తారంటే, ఒక మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతది? ఏంటి? అని చెప్పి గరుడ పురాణంలో ఆల్రెడీ రాసుంటది. దాన్ని మనకి వివరించి చెప్తారన్నమాట. అంతే. దాన్ని బట్టి మన డ్యూటీస్ ఏంటి? మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం ఎలా ప్రవర్తించాలి? ఎలా ప్రవర్తించకూడదు? ఇవన్నీ కొంచెం ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తారన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మూవీలో అయితే ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఉంది. కొంచెం విజువల్స్‌ని తట్టుకుంటే గనక సూపర్ ఉంటదన్నమాట సినిమా. అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ మూవీ. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.